అనుదిన బైబుల్ లేవీకాండము 22వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. అహరోను సంతానములో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలన అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును, స్థలిత వీర్యుడును, అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడై మనిషిని నేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహమును కడుక్కొను వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును. తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే కదా. అతడు కలంకమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును. కానీ అన్యుడెవడును దాన్ని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తిని ఎడల ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను. ఇశ్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలీలు ఇంటి వారిలోనే కానీ ఇశ్రాయేలీలలో నివసించు పరిశుద్ధులలోనే కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలనైనను మ్రొక్కుబళ్ళనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవిలలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవినైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను. దానిలో కలంకమేదియూ నుండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురీపు అయిన కోడినైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును. కానీ అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నిలిపిన దానినే కానీ విరిగిన దానినే కానీ చితికిన దానినే కానీ కోయబడిన దానినే కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అది లోపము గలవి, వాటికి కలంకములుండును. అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే కాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను.
ఎనిమిదవ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును. అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధినిగా చేసుకొందును. నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడినై ఉండినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన యెహోవానని చెప్పుము.